మరి కీలకమైన రంగాలు. ఈ కీలక రంగాలని కార్పొరేట్ రంగాన్ని బొందబెట్టి రైతులు మనం కాపాడితే ప్రకటించే విధంగా 3 విధానాలు ఉన్నాయి. రైతు కనుక కాపాడితే ప్రకటిస్తే ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా 4 మెతులు తినాలంటే వ్యవసాయ రంగం రైతులు అలాగే అన్నబెట్టే రైతుల కోసం బడ్జెట్ రక్షణ రంగానికి వ్యవసాయ రంగాన్ని పెంచినటువంటి మేము అంటున్నాం. అద్భుతమైన వ్యవసాయ మార్కెట్ విధానం ఏదైతే పుస్తకం చెప్పినదో నువ్వు దొడ్డిదారిన మళ్ళీ 3 చట్టాలు తీసుకురావంటున్నావు. కాబట్టి నూతన వ్యవసాయ మార్కెట్ విధానం వెంటనే రద్దు చేయాలి, లేకపోతే వ్యాప్తంగా అది రద్దయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్పి మీడియా మీద గత 2 సంవత్సరాల క్రితం నుండి మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను చేయడంతో ఇవాళ మొత్తంలో కూడా ఇవాళ రైతులకు ఏదైతే కల్పిస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవి అన్నీ కూడా ఇవాళ తుంగలో కలిపేటువంటి పరిస్థితి రోజు కేంద్రంలో ఉంది. ఇవాళ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులపై రుద్ది వాళ్ళను మోసం చేయడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి రోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది. రైతాంగానికి ఏ సమస్యలు అవుతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ హామీని ఇవ్వకుండా వాటిని కేవలం అమలు పరచకుండా ఇవాళ సూత్రమంత్రంగా ఏదో చేసేసి కాలయాపనం చేసేసి దాని నుంచి దాటివేయడం కోసం బీజేపీ ప్రభుత్వం మార్చి 5 నుంచి 12 వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె నిరసనలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా నిరసన అఖిల పక్షంలో నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ నిరసన దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ మరి ఈరోజు రైతులను నడ్డి విరుస్తుంది. ఈ దేశంలో 70-80% వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతులు మరి ఆ రోజు నుంచి ఈరోజు పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీలో నడి వచ్చిన ఎన్ని ధర్నాలు చేసినా కూడా ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి మేము నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని చెప్పి కూడా మరి హామీలు ఇచ్చింది. ఆ హామీలు వెనక్కి తీసుకోకుండా కూడా ఆ రోజు రోడ్ల మీద ఎన్ని కొట్టినా కూడా ఎర్రటి ఎండలో కానీ మంచు గుర్తున్నా కూడా మరి ఆ రోజు రైతులు సంయుక్తంగా తీసుకునే దానికి మరి పోరాటం చేస్తే ఏదైనా దిగొచ్చిన పద్ధతిలో ఆ రోజు నరేంద్ర మోడీ దిగి వచ్చి ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటానని చెప్పేసి తీసుకొని రాకుండా మళ్ళా నూతన వ్యవసాయ చట్టాన్ని మళ్ళీ వేరే ముసాయిదాను తీసుకొస్తుంది. రాబో రోజులలో వీటిని వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్తులో రైతు సంఘ పోరాటాలలో రైతు సంఘం సంయుక్త కిసాన్ ఆశ్రమంలో మరి ఎన్నో పోరాటాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి నీకు మొన్న ఎన్నికల ముంగట మళ్ళీ నువ్వు ఎన్నో వాగ్దానాలు చేసినావు. మరి ఈ రోజు చూస్తే మిర్చికి కింటాకి 25,000 రూపాయలు ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇలా కళ్ళల్లో పోసుకొని కొనే దిక్కు లేకుంటే ఇలా మైపాదు కానీ ఖమ్మం మార్కెట్లో మేము ప్రతిరోజు అభిప్రాయాలు కూడా పత్తిగా పండున్నా కూడా రేటే లేకుండా చేసినటువంటి దుర్గమైన మోడీకి ప్రజలందరూ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ ఇలా నూతన మరి వ్యవసాయ మార్గాలు ఏంటంటే అది ఇలా 3 చట్టాలు నేరుగా రాకుండా దాన్ని దొడ్డిదారిన రైతాంగాన్ని నాశనం చేసేటువంటి కుట్రపడుతున్నటువంటి దాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ నేను ఒప్పుకోవద్దన్నవాళ్ళు. ఎస్కేఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అదే రకంగా మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా కేంద్రాలలో నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. మోడీ బీజేపీ మీరు చేసేటి మొత్తం రైతులను మొత్తం ఈ దేశంలో మట్టుబెట్టి మొత్తం అందరినీ ఆత్మహత్యలు చేసుకునేట్టు చేసి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని ఒప్పజెప్పడం కోసం కుట్రలో భాగం తప్ప ఇంకోటి ఏం లేదు. మోడీ బీజేపీ మీరు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఒకటి ఏంటంటే నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినాము పార్లమెంట్లో. ఈరోజు వాటిని అమలు చేయకుండా అదే రకంగా ఇవాళ నిత్యావసర సరుకుల రేట్లు కానీ ఎరువులు పురుగు మందుల రేట్లు కానీ ఈ మొత్తం మార్కెట్ను మొత్తం ప్రైవేటైజేషన్ చేయడం కోసం అదే రకంగా విద్యుత్తును కూడా ప్రైవేటీకరించి మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మొత్తం గమ్యగోచరం చేయడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాం. మోడీ ఈ రైతుల పాపం నీకు కలుగుతుంది, రైతులు ఏడుస్తూ ఉండరు, ఆ గోడు నీకు కలుగుతుంది, నీ ప్రభుత్వం నువ్వు కుప్పగూలిపోయి ఈ దేశంలో లేకుండా పోతానని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. అదే రకంగా నువ్వు 700 మంది రైతులను ఢిల్లీ సరిహద్దులో మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటారు.